జీవీటీవీ తెలుగు కాప్రా సర్కిల్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ రామ్జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఉపసంహరించాలని, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, బ్యాంక్, ఇన్సూరెన్స్, పబ్లిక్ సెక్టార్లలో పనిచేసే వారికి వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మిర్యాల సాయిలు, జాన్, చంద్రయ్య, ఏ జాన్, శివకృష్ణ, మంజుల, కె లక్ష్మి, అరవింద్, యాదగిరి, అనసూయ, నరసింహ, ఆంజనేయులు, నరసింహరావు, అరవింద్, నరేష్, జ్యోతి, మంజుల, జయమ్మ, నరేష్, సాయి కుమార్, స్వామి, సాయి, సుమన్, డేవిడ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అది మన న్యాయమేనా, చట్టమేనా, ఎక్కడైనా అంటే ఆయన చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం నెరవేర్చాలి. ఇప్పుడున్న ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో మన రాష్ట్రం 29వ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 29వ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి తక్షణమే కార్మికుల చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రమైతే కార్మిక లోకం, కార్మిక పక్షం దేశవ్యాప్తంగా కూడా సమ్మెలు చేయదలుచుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే తెలియజేసుకొని కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు వెనక్కి తీసుకోవాలి. కార్మికులకు న్యాయం కోసం కొట్లాడాలి, మంచి ముందు కొట్లాడాలి, కనీస వేతనాలు ఇచ్చేయాలి, పర్మనెంట్ ఇచ్చేయాలి, వాళ్ళకు అదేవిధంగా కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మున్సిపాలిటీ రంగంలో పనిచేసే వాళ్ళకు సపరేట్గా డబుల్ బెడ్రూమ్ కట్టించాలి. కట్టిస్తేనే ఎక్కడ పోవాలన్నా బిల్డింగ్లో పనిచేయాలన్నా కూడా ఒక డీసీ పెడితే మున్సిపల్ కార్మికులు అందరూ పోతారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఏసీ హాస్పిటల్ ఆచారంలో ఒకటే ఉన్నది. మాకు ఆర్టీసీ వాళ్ళకి ఏ విధంగా సపరేట్గా పెట్టిరో హాస్పిటల్, మాకు మున్సిపాలిటీ వర్కర్లకు కూడా సపరేట్గా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి మా కార్మికుల పక్కన నిలవాలని చెప్పి కోరుతున్నాను. కేఎస్సీ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం.